నేను 5లో సబ్స్టిట్యూట్ చేస్తా. 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, x1 ఎంత 5 చూడండి, x1 5 ప్లస్ x2 ఈజ్ ఆల్సో 5 -8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 10 - 8 అంటే ఎంత 2 అనేది లెస్ దెన్ 0నా? 2 అనేది మన వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ 0, దిస్ ఇస్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే ఈ కండిషన్ అనేది, అంటే మీకు ఒక కండిషన్ సాటిస్ఫై చేయకుండా ఫర్దర్గా కిందకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అక్కడికి ఆఫ్ చేసేసేయండి. దేర్ ఫోర్ దిస్ ఇస్ రిజెక్టెడ్ ఈ కేస్, రైట్, డన్ అయిపోయింది కదా. తర్వాత కేస్ 2, మన కేస్ 2 ఏం చెప్తుంది, λ1 నాట్ ఈక్వల్ టు 0, λ2 నాట్ ఈక్వల్ టు 0. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు అనేవి 0కు ఈక్వేట్ అవ్వద్దు. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 0కి నాట్ ఈక్వల్ అన్నప్పుడు లాంబ్డా కోఎఫిషియంట్ ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.